హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఫ్యాన్ క్లీన్ చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నాను. ఫ్యాన్ అయితే సరిగ్గా తిరగట్లేదు ఫ్రెండ్స్. అది ఎక్కువగా ధూళైతే పట్టేసింది. దానివల్ల నేనైతే ఈ రోజైతే పనులన్నీ అయిపోయాక నేనైతే క్లీన్ చేద్దాం అనుకున్నాను. మా అబ్బాయిని రెడీ చేసి స్కూల్కి పంపించేసి ఇంట్లో పనులన్నీ అయిపోయాక నేనైతే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. అదైతే ఫస్ట్ ఓపెన్ చేసి చాలా ధూళుంది. దానివల్ల ఫ్యాన్ అయితే సరిగ్గా తిరగడం మానేసింది. నేను అందుకని చెప్పేసి ఇలా క్లీనింగ్ అయితే చేసుకున్నాను. ఫ్యాన్ అయితే బయటికి తెచ్చి మొత్తం పార్ట్స్ అన్నీ అయితే ఇప్పేసి మొత్తం క్లీనింగ్ అయితే చేసుకున్నాను. దానికైతే చూడొచ్చు మీరే, చాలా మురికైతే వచ్చింది. ఇలా మీరు మీ ఇంట్లో ఫ్యాన్లు అయ్యి ధూళి పడితే క్లీనింగ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం పార్ట్స్ అన్నీ తీసేసి నేనైతే చాలా రోజుల నుంచి అయితే క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అస్సలు గాలి అయితే రావట్లేదు సరిగ్గా. ఇలా క్లీనింగ్ అయితే చేస్తే మొత్తం క్లీన్ అవుతుంది, ఫాస్ట్గా తిరుగుతుంది ఫ్యాన్ అయితే. ఇలా ఫ్యాన్ ఓపెన్ చేసి మీరు ఒక్కరే చేసుకోవచ్చండి క్లీనింగ్ అయితే. వేరే వాళ్ళు ఉండవసరం లేదు. ఫ్యాన్ బిగించేటప్పుడు మాత్రం వేరే వాళ్ళు అయితే ఉండాలి పట్టుకోవడానికి. చూడండి చాలా క్లీన్ అయిపోద్ది. ఇలా అయితే చాలా ఫాస్ట్గా కూడా తిరుగుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ సోప్ పెట్టి అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మీరైతే ఏం చేస్తారంటే ఒక పక్కన గాలికి ఆరనివ్వండి. క్లాత్ పెట్టి మొత్తం వాటర్ లేకుండా అయితే క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత బిగించుకోవడం అయితే స్టార్ట్ చేయండి. అయితే మార్నింగ్ లేచిన కాడ నుంచి మా బాబుని అయితే బ్రష్ చేయించి వాడిని తయారు చేసి నేనైతే వంట చేసేసి క్యారియర్ కట్టేసి మా బాబుని అయితే స్నానం చేయించి స్కూల్కి రెడీ చేశాను. రెడీ చేశాక వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసి సామాన్లు అవి ఉంటే కొంచెం క్లీన్ చేసేసుకున్నాను. అవి క్లీన్ చేసుకున్న తర్వాత ఎప్పటి నుంచో చెప్తున్నాను కదండి, ఫ్యాన్ అయితే చెత్తగా ఉంది. అసలు గాలి అయితే రావట్లేదు, అసలు నిద్ర పట్టట్లేదు. మాది అసలే రేకులు ఇల్లు కదండి, అందువల్ల మాకైతే చాలా వేడిగా ఉంటుంది. అందువల్ల నేనైతే ఫ్యాన్ అయితే క్లీన్ చేసుకున్నాను. అది క్లీన్ చేసుకున్న తర్వాత బాగా ఆరిపోయాక క్లాత్తో తుడిసేసి ఇలా అయితే బిగించుకున్నాను. ఫస్ట్ అయితే ఆ స్టాండ్ పెట్టాలి ఫస్ట్ది. తర్వాత అదైతే ఫ్యాన్ అటు ఇటు కదలకుండా అయితే ఒక చిన్న ప్లాస్టిక్ దానితో ఇచ్చారండి. అదైతే బిగించాలి, బాగా టైట్గా బిగించాలి. అది బిగించాక ఫ్యాన్ది రెక్కలు అయితే పెడుతున్నాను. అది పెట్టాక బ్లాక్గా ఉంది కదండి, అది కూడా బిగించడమే. అది కూడా చాలా టైట్గా బిగించాలి, ఎందుకంటే ఫ్యాన్ అనేది ఊడిపోకుండా కదలకుండా ఉంటుంది. అవి మాత్రం మెయిన్గా బాగా బిగించుకుంటేనే ఫ్యాన్ బాగా తిరుగుతుందండి, లేదంటే ఊడిపోద్ది. ఫ్యాన్ అయితే షేకింగ్ వచ్చేస్తుంది. ఇదైతే మీద అది పెట్టేశాక ఆ స్క్రూతో అయితే నేను బిగించానండి. ఫ్యాన్ అయితే అది బిగించాక చాలా ఫాస్ట్గా అయితే తిరుగుతుంది. చాలా గట్టిగా బిగించాలి, లేదంటే ఫ్యాన్ పైన స్టాండ్లా ఉంది కదండి, అదైతే బిగించడానికి అయితే ఒక మనిషి అయితే ఉండాలి. అది లేకపోతే మనం ఒక్కళ్ళమైతే బిగించలేము. ఆ మనిషి పట్టుకుంటే మనం బిగించడానికి అయితే అవుతుంది. అలా టైట్గా బిగించాలి.